హలో గైస్, అందరికీ నమస్తే. ఏ రోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళనెవరు పెళ్ళికనెవరు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. సో మీకు ఈ గైడెన్స్ మీకు కావాలి అనుకుంటే మాత్రమే చూడండి, ఎవరికి పర్సనల్ రీడింగ్ కాదు. సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి, మ్యాచ్ అయిన మెసేజ్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా. సో ఇది ఎలా ఉంటుందంటే గోచార ఫలితాలు అంటారు కదా ఆస్ట్రాలజీలో, ఓకే. సేమ్ అలాగే అనమాట, ఎవరి పేరు మీద కాదు ఇది చూడడం, ఓకే. సో కాబట్టి మీరు మీ పేరు మీద తీసుకుంటేనే మీకు కనెక్ట్ అవుతుంది, ఓకే. సో చూద్దామండి ఈరోజు మరి యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం, ఓకే. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఇసప్ కర్బ్స్ అండి. ఇక్కడ చాలామందికి మీ లైఫ్లో న్యూ బిగినింగ్ లాంటిది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ లైఫ్లో మీరు చాలా ఇయర్స్ నుంచి కావచ్చు, చాలా మంత్స్ నుంచి కావచ్చు, మీరు చాలా కష్టపడ్డారు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు, కానీ మీరు కోరుకున్నది మీకు దక్కలేదు, ఓకే. సో ఇక్కడ మీ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ లాంటిది మీ లైఫ్లో రాబోతుంది అనమాట. అది పర్సన్ కూడా కావచ్చు, చాలా లవ్తో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడము, ఇక్కడ న్యూ బిగినింగ్ చూపిస్తుంది, ఓకే. ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా అండ్ ఇక్కడ కెరియర్ వైజ్గా, ఓకే. సో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. అండ్ రిలేషన్షిప్ వైజ్గా ఇక్కడ మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది ఆల్రెడీ మీ లైఫ్లో, అండ్ ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఒంటరి వారు అయిపోయారు మీ జీవితంలో. సో మీకు ఎలాంటి దారి అనేది మీకు దొరకడం లేదు అనుకునే వారికి మీకు ఒక తోడు అనేది లభించబోతుంది అనమాట. మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలనుకున్నారు, ఎలాంటి పర్సన్ కావాలనుకున్నారు, ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కావచ్చు, న్యూ పర్సన్ కావచ్చు, ఓకే. ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయబోతున్నారు అనమాట. ఈ పర్సన్ని మీరు కొంతమంది గమనించకుండా దూరం పెట్టే ఛాన్స్ కూడా ఉంటుందండి కొంతమంది, ఓకే. అంటే తనని మీరు నమ్మరనమాట. ఒకవేళ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయితే తనని దూరం పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. సో న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది అనమాట. పర్సన్ ఏదో ప్రపోజల్ లాంటిది తీసుకొని మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు, ఓకే. మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి. తనని తలుచుకొని చాలా బాధపడుతున్నారనమాట, చాలా ఏడుస్తున్నారు. ఇక్కడ మీ ముందు చాలా ఆప్షన్స్ ఉండొచ్చు, అయినా సరే మీరు మీ పర్సన్ని తలుచుకుంటున్నారనమాట. సో మీ లైఫ్లో ఈ పర్సన్ తప్ప మీ లైఫ్లో ఎవరు వద్దు, ఈ పర్సనే మీ లైఫ్లో ఉండాలి. తనతో మీరు ఎమోషనల్లీ కనెక్ట్ అయినట్టుగా ఎవరితో కూడా అలా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. చాలా లోన్లీగా అనిపిస్తుంది ప్రెజెంట్, అండ్ ఏదో తెలియని బాధ అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు. మేబీ పర్సన్ తను మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకోవడం కానివ్వండి, కొంతమందికి తను అన్బ్లాక్ చేయడం లేదు, కానీ పర్సన్తో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు. ఎన్ని నెంబర్లతోని కూడా మీరు కాంటాక్ట్ చేసినా సరే ఈ పర్సన్ అన్ని బ్లాక్లో పెట్టుకోవడము, ఇగ్నోర్ చేయడము, రిప్లై ఇవ్వకపోవడము, అలా చేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఈ పర్సన్ లైఫ్లో ఎలా వెళ్ళాలి, ఈ పర్సన్కి ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, మీకు ఏమీ అర్థం కాని పరిస్థితిలో మీరు ఉన్నారనమాట. సరిగా నిద్రపోలేకపోతున్నారు, చాలా బాధపడుతున్నారు. పీడకలలు, ఒంటరితనం చాలా మందిని వెంటాడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఎంతో కష్టపడితే కానీ పూట గడవని రోజులు కావచ్చు, లేదా రిలేషన్షిప్ వైజ్గా మీరు ఎంత కష్టపడినా సరే ఈ పర్సన్ మీ కష్టాన్ని తను గుర్తించకపోవడం కానివ్వండి, మీరు ఎంత ప్రేమను పంచినా, తన విషయంలో మీరు ఎంత కేర్ తీసుకున్నా ఈ పర్సన్ సరిగా పట్టించుకోవడం లేదు.
మీరేమో ఈ పర్సన్‌ని చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో, ఇక్కడ మూవ్ ఆన్ అవ్వలేక, ఆ రిలేషన్‌లో ఉండలేక, ఒంటరితనం అనేది మీరు చాలా మంది ఫీల్ అవుతున్నారనమాట. లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పర్సన్ మీకు వెన్నుపోటు పొడిచి ఉంటారండి. అంటే నమ్మించి ద్రోహం చేయడం లాంటిది ఏదో జరిగింది. ఈ పర్సన్ తను మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయి ఉంటారు ఇక్కడ. అండ్ రిలేషన్‌షిప్ వైస్‌గా అయితే పర్సన్ తన లైఫ్‌లో న్యూ లవ్ వచ్చేసి ఈ పర్సన్ తను మిమ్మల్ని వదిలేయడం లాంటిది ఏదో జరిగిందనమాట. తన గురించి మీరు ఇప్పటికి గూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఈ పర్సన్ ఏదో ఒక రోజు తను మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అనే హోప్‌తో చాలామంది మీరు వెయిట్ చేస్తా ఉన్నారు. అండ్ మీ లైఫ్‌లో వేరే ఆప్షన్స్ ఉన్నా సరే మీరు ఎవరిని పట్టించుకోవడం లేదనమాట. మీ లైఫ్‌లో ఈ పర్సన్ మాత్రమే కావాలి. ఆ పర్సన్ ఉంటే మీరు మీ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉంటాను అని మీరు అనుకుంటున్నారనమాట. చాలా బాధపడుతున్నారు. అండ్ కొంతమందికి ఈ పర్సన్ విషయంలో ఆలోచించి మీ హెల్త్ గూడా ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ ఒక పర్సన్ తను పడుకొని ఉన్నారు. సో, తన వీపుకి ఇక్కడ 10 సోర్డ్స్ అనేది గుచ్చుకొని ఉన్నాయి. అంటే ఖడ్గాలనమాట ఇవి. పెద్ద పెద్ద ఖడ్గాలు. ఓకే. అంటే మీతో ఈ పర్సన్ చాలా బాగుండి, మీ వెనకాల ఈ పర్సన్ చాలా నడిపించారనమాట. మీకు తెలియకుండా. అదర్ పర్సన్‌ని మెయింటైన్ చేయడం గానివ్వండి, మీకు తెలియకుండా ఈ పర్సన్ అదర్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవడం గానివ్వండి, లేదా ఈ పర్సన్ తను మిమ్మల్ని వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలి అని కూడా ఈ పర్సన్ చూసుంటారనమాట. మీరు ప్రెజెంట్ చాలా బాధలో ఉన్నారు. చాలా పెయిన్‌లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఏదో ఒక రోజు ఈ పర్సన్ తను మిమ్మల్ని అర్థం చేసుకొని మీ లైఫ్‌లో వస్తారు అని మీరు చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు ఈ పర్సన్ గురించి. కప్ తీసుకొని తన కోసం వెయిట్ చేస్తా ఉన్నారనమాట. తనే గురించి ఆలోచిస్తున్నారు. త్రీ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ తను మిమ్మల్ని అస్సలు అర్థం చేసుకోలేదండి. ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు తను. మీ కష్టాన్ని తను గుర్తించలేదు. ఇక్కడ కొంతమంది మీ బాస్ గూడా ఉంటారు. కెరియర్ వైస్‌గా అయితే మీరు ఎంత కష్టపడుతున్నా సరే, మీ బాస్ మిమ్మల్ని తను గుర్తించడం లేదు. మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం లేదు అని మీరు చాలామంది బాధపడతా ఉండొచ్చు. ఈ పర్సన్ మీ వైపు నుంచి ఏదో మెటీరియల్ థింగ్ లాంటిది ఏదో దోచుకొని వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీ లైఫ్‌లో ఈ పర్సన్ ఏదో బెనిఫిట్స్ లాంటిది వాటి కోసం ఈ పర్సన్ ఎంటర్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అది ఏ పర్పస్ అయినా సరే అండి. ఓకే. ఇక్కడ కొంతమందికి మనీ కావచ్చు, ఇంకా అదర్ ఏదైనా ఉండొచ్చు. ఓకే. తను ఏదో ఆశించి మాత్రమే ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అయ్యారు. ఇక్కడ మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న మనీ పర్సన్ తీసుకొని వెళ్ళిపోయారు. సో, మీరు ప్రెజెంట్ ఒంటరివారు అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్‌ని నమ్మి చాలామంది మీ లైఫ్‌లో మీరు ఒంటరి జీవితం అనేది గడుపుతా ఉండొచ్చు. మీరు ప్రెజెంట్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇండిపెండెంట్‌గా ఉండాలి, సెల్ఫ్ లవ్‌లో ఉండాలి. అంటే మీ లైఫ్‌లో మీరు ఎలా గ్రో అవ్వాలి, దాని మీద మీరు ఫోకస్ చేయాలనుకుంటున్నారు. మేబీ వేరే కోర్సెస్ నేర్చుకోవడం లాంటిది. అండ్ మీ లుక్ అనేది చేంజ్ చేయడం లాంటిది. మీ డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేయడం లాంటిది. అండ్ ఇక్కడ నేచర్‌తో టైమ్ స్పెండ్ చేయడం లాంటిది. ఏదైనా మీ మనసు ఏదైనా విషయంలో కలత చెంది ఉంది అంటే మీరు నేచర్‌తో, ప్రకృతితో మీరు టైమ్ స్పెండ్ చేయండి. గ్రీనరీలో టైమ్ స్పెండ్ చేయండి. ఓకేనా?
ఈ పర్సన్ తను ఏదో విషయంగా ఈ రిలేషన్ పూర్తిగా ఎండ్ చేసుకున్నారండి. మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా ఈ పర్సన్ పెట్టుకొని ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేయడము, తన చుట్టూ తను వాల్ పెట్టుకోవడము, చాలా ఇగ్నోర్ చేశారు అసలు పర్సన్ అని చెప్పొచ్చు. ఈ పర్సన్ మాటలకి, తన ప్రవర్తనకి మీ గుండె చాలా బరువెక్కిపోయి ఉంటుందన్నమాట తన ప్రవర్తనతో. ఓకే, సో మీరు ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉంటే ఇంకా మీ లైఫ్ ఎటుపోతుందో మీకు అర్థం కాదు. సో కాబట్టి మీరు ఈ పర్సన్ని తన నుంచి మీరు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మీరు హ్యాపీగా ఉండడానికి న్యూ రూట్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవడము, అంటే ఫ్రెండ్స్తో ఎక్కువగా టైం స్పెండ్ చేయడము, లేదా ఏదైనా కొత్తగా కోర్సెస్ లాంటిది నేర్చుకోవడము. ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి మీరు ఎలా బయటపడగలరు అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్కి మీరు అన్కండిషనల్ లవ్ ఇచ్చారు, చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఈ పర్సన్ కూడా తను మీ మైండ్లో నుంచి పోవడం లేదండి. పదే పదే మీరు ఎలాంటి వర్క్లో ఉన్నా అండ్ ఎలా ఉన్నా సరే పర్సన్కి సంబంధించిన జ్ఞాపకాలు ఏదైతే ఉంటాయో అవి మిమ్మల్ని చాలా వెంటాడుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. కల్మషం లేని ప్రేమ, ఆప్యాయత మీరు ఈ పర్సన్ని పంచారు. మీకు తెలియకుండానే ఈ పర్సన్కి మీరు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. కానీ తను మీతో మైండ్ గేమ్ ఆడారు, అవసరం తీరుగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్కి ఈ కనెక్షన్లో తనకి క్లారిటీ ఉందండి, కానీ ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వలేదు. తను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. స్టక్ అయిపోతున్నారు మీరు చాలామంది. మూవ్ ఆన్ అవ్వాలా, ఈ కనెక్షన్లో ఉండాలా మీకు అర్థం కావడం లేదు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. మూవ్ ఆన్ అయిపోతే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో ఈ పర్సన్ లేకపోతే. లేదా ఈ పర్సన్ అన్న మీ లైఫ్లో ఏదో ఒక రోజు తిరిగి వస్తారా లేదా అనేది కూడా మీకు అర్థం కావడం లేదనమాట. అండ్ మీరు చాలామంది ఏదో మూర్ఖత్వం, మేబీ డెవిల్ పర్సన్ ఉంటారు కదా, అలాంటి పర్సన్ చేతిలో మీరు ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, చాలా కంట్రోలింగ్ నేచర్ అండ్ చాలా ర్యాష్ వర్డ్స్ అనేది యూజ్ చేసే పర్సన్, నెగటివ్గా మాట్లాడే పర్సన్, నెగటివ్గా అర్థం చేసుకునే పర్సన్ చేతిలో మీరు ఇరుక్కున్నారు. సో దీని నుంచి ఎలా బయటపడాలి అని కూడా మీరు చాలామంది మీకు అర్థం కాక బాధపడుతూ ఉండొచ్చు అనమాట. మీరు కోరుకున్న లైఫ్ ఒక విధంగా, కానీ మీరు అనుభవిస్తున్న లైఫ్ అనేది చాలా సాడ్గా ఉంటుందన్నమాట. మీకేమి అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ద ఫుల్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్? ఇక్కడ యూనివర్స్ మీతో ఏం చెప్తున్నారంటే మీరు చాలా ప్రాక్టికల్గా తయారవ్వాలండి. 24/7 ఏ పర్సన్ గురించి మీరు ఆలోచించకండి. ఇక్కడ మీ పర్సన్కి మీ ఎనర్జీ అనేది ఇవ్వకండి. ప్రాక్టికల్గా ఉండండి, అంటే చాలా స్ట్రాంగ్గా ఉండండి. అంటే పదే పదే పర్సన్ చేతిలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతిసారి మీరు తనకి అవైలబుల్గా ఉండకండి. మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి. అండ్ ఇక్కడ మీ ఎనర్జీ కూడా ఈ పర్సన్కి ఇవ్వకండి. అండ్ ఈ పర్సన్ గురించి మీరు బాధపడడం లేదు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా మీరు ఉండాలి. అండ్ మీరు ఇక్కడ నటించడమే కాకుండా రియాలిటీలో ఉండాలన్నమాట. నిజంగానే మీరు ఈ పర్సన్ని మిస్ అవ్వడం లేదు, అలా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట. అంత స్ట్రాంగ్గా మీరు తయారవ్వాలి. అప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్, తను మళ్ళీ తిరిగి వస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, అదే చూపిస్తుందండి. మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ ఫీమేల్ పర్సన్ చూడండి, ఇక్కడ మేల్ కూడా ఉండొచ్చు మీరు. ఓకే, ఇక్కడ తను మేబీ ఒక సింహాసనం మీద కూర్చొని ఉంది. ఓకే,
తన లైఫ్‌లో ఇక్కడ తన డ్రెస్ అనేది యెల్లో కలర్‌లో ఉంది. అండ్ ఇక్కడ ఫ్లవర్ ఉంది. సో, ఇక్కడ అండ్ కొంచెం రెడ్ కలర్ కూడా కనిపిస్తుంది. అంటే తన లైఫ్‌లో అబండెన్స్ ఉంది. అండ్ తను అందరికి అట్రాక్ట్ చేస్తుందనమాట. అండ్ అందరి ఫోకస్ అనేది తన మీద ఉందనమాట. అరే! పర్సన్ లైఫ్‌లో తను ఎంత హ్యాపీగుంది. ఎంత హ్యాపీగున్నాడు. ఎవరిని పట్టించుకోవడం లేదు. అలా మీరు ఉండాలనమాట. మీకు తెలియకుండానే అందరూ మీకు అట్రాక్ట్ అవుతారు. మీరు చెప్పింది వింటారు అన్నట్టుగా చూపిస్తుంది. వెయిటింగ్ ఎనర్జీ ఎక్కువుందండి. చాలామంది మీరు ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు కదా! ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చింది. అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా! డెఫినెట్‌లీ ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. ఇద్దరికీ రీయూనియన్ ఉంటుంది. ఏదైతే విషయంగా వెయిట్ చేస్తున్నారో అండ్ మీరు పడిన కష్టానికి ప్రతిఫలం కూడా దక్కబోతుందనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే. అతి తొందరలోనే ఈ పర్సన్‌తో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ ఈ పర్సన్‌కి మీరు ఎలా అంటే, మీరు మీ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటున్నారో, అంటే మీ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు. ఓకే. ఇలాంటి పర్సన్ నా లైఫ్‌లో ఉండాలి. అండ్ ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి. ఇలాంటి కేరింగ్ ఉండాలి. కొంతమంది కలలు కంటూ ఉంటారనమాట పెళ్లి కాని వాళ్ళు. ఓకే. సో, అలాంటి పర్సన్ ఈ పర్సన్ అని మీరు ఫిక్స్ అయ్యారు. ఎప్పటికైనా తనే మీ లైఫ్ పార్ట్నర్ అని మీరు ఫిక్స్ అయ్యారనమాట. అందుకని ఈ పర్సన్‌ని మీరు మర్చిపోలేకపోతున్నారు. మీరు ఇక్కడ ఎవరిని మీ మాటలతో హర్ట్ చేయకండి. ఓకేనా? అండ్ ఇంకొకటి, మీరు మేనిఫెస్టింగ్ చేయండి. అది ఎక్కడ కూడా నెగెటివ్ వర్డ్స్ అనేది రాకుండా మీరు మేనిఫెస్ట్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఓకే. అతి తొందరలోనే మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారండి. తన లైఫ్‌లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ చూపిస్తుంది. ఇక్కడ ఫీమేల్ పర్సన్‌కి కంట్రోల్ చేసేవారు ఇంకొక ఫీమేల్ ఉండొచ్చు. మేల్ పర్సన్‌కి కూడా ఫీమేల్ పర్సన్ కంట్రోలింగ్ అనేది ఉండొచ్చనమాట. ఓకే. ఇక్కడ ఫీమేల్ పర్సనే కంట్రోలింగ్ ఉంది. ఓకే. మీ లైఫ్‌లో కావచ్చు, మీ పర్సన్ లైఫ్‌లో కూడా కావచ్చు. ఓకే. కంట్రోలింగ్ పర్సన్ మీ అడుగనేది ముందు పడకుండా ఎవరో మిమ్మల్ని ఆపుతున్నారు. నువ్వు వారి లైఫ్‌లో వెళ్తే మీ లైఫ్ అనేది ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది అని భయపెట్టడం లాంటిదనమాట. అందుకనే మీరు చాలామంది భయపడి ఆగిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అడుగనేది ముందు పడడం లేదు. భయం అనేది మిమ్మల్ని ఆపేస్తుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, ఇక్కడ మీ చుట్టూ మీరు అన్‌వాంటెడ్ థింగ్స్ అన్ని కట్ చేసుకోండి. మీ లైఫ్‌లో మీరు స్ట్రాంగ్ అవ్వండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. మళ్ళీ తిరిగి వస్తారు. మీ పాస్ట్ పర్సన్. ఓకే. ఈరోజు రీడింగ్ ప్రకారం మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారండి. ఓకే. ఇక్కడ న్యూ పర్సన్ లేదు. సోల్‌మేట్ కనెక్షన్ లేదు. అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ లేదు. ఓకే. ఇప్పుడు ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఓకేనా? మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి చూసేద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ బ్రోకెన్ హార్ట్. ఈ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు. మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఈ పర్సన్ తను ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పలేని పరిస్థితులు ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్నాయన్నమాట. మీ పర్సన్‌కి ఈరోజు చాలా హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది ఈ పర్సన్‌కి. ఓకే. అండ్ మీ ఎనర్జీస్ రెస్ట్ అండ్ రెజువనేషన్. మీరు రెస్ట్ తీసుకోండి, మెడిటేషన్ చేయండి. అండ్ ఈ కనెక్షన్ నుంచి మీరు వాకవే చేసుకోవాలనుకుంటున్నారండి. అందుకనే ఇక్కడ మీకు హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. మేబీ మీ పర్సన్ కండి, సారీ. ఇక్కడ మీరు వాకవే చేసుకుంటున్నారు. ఈ పర్సన్‌తో మీరు లైఫ్ పంచుకోవాలనుకున్నారు. కానీ ఈ పర్సన్ తను మిమ్మల్ని ప్రతి విషయంలో ఇగ్నోర్ చేస్తున్నారు. పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఉండాలి? ఏం వాల్యూ ఉందని ఉండాలి ఇక్కడ అన్నట్టుగా మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. అది పర్సన్‌కి
చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఇక మీదట మీకు కేరింగ్ ఉండదు, లవ్ ఉండదు అండ్ ఎలాంటి ఎఫెక్షన్ ఉండదు. మీ ఎనర్జీ ఇవ్వరు. ఓకే. దానికి పర్సన్‌కి మేబీ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో గూడా ఈ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్ అవ్వబోతుందనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.